రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఏటీ ఐపీఎల్ సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్నారు. అయితే ఎడమ కాలుకు మెడికల్ వాకింగ్ బూట్ వేసుకుని అతను గ్రౌండ్ కు వచ్చారు. జైపూర్ లో జరుగుతున్న ట్రైనింగ్ క్యాంప్ కు వాకింగ్ బూట్ తోనే వచ్చారు. వారం క్రితం బెంగళూరులో క్లబ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో రాహుల్ ద్రవిడ్ గాయపడ్డారు. రాజస్థాన్ రాయల్స్ రాహుల్ ద్రవిడ్ కు చెందిన వీడియోను పోస్ట్ చేసింది. ద్రవిడ్ త్వరగా కోలుకుంటున్నట్లు ఆ పోస్ట్ లో చెప్పారు. ఎడమ కాలుకు వాకింగ్ బూట్ ఉన్న ద్రవిడ్ మాత్రం చురుకుగా ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్నారు. ఆ జట్టు క్రికెటర్లతో హ్యాండ్ షేక్ చేశారు. కొందరు ఆటగాళ్లతో డిస్కషన్ చేశారు. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ తో ముచ్చటించారు. బుధవారం జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా వీక్షించారు ద్రవిడ్. సోషల్ మీడియా యూజర్లు ద్రవిడ్ కామెంట్మెంట్ పై మెచ్చుకున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ హెడ్ కోచ్ ద్రవిడ్ ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన కేఎస్సీఏ గ్రూప్ 1 విజిన్ లీగ్ మ్యాచ్ లో ఆడారు. ఆ మ్యాచ్ లో అతని కుమారుడు అన్వయ్ తో కలిసి అతను ఫీల్డ్ లోకి దిగాడు. విజయ్ క్రికెట్ క్లబ్ తరపున అతను 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో ద్రవిడ్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 8 బంతుల్లో 10 రన్స్ చేశారు. ద్రవిడ్, అన్వయ్ 5వ వికెట్ కు 17 రన్స్ జోడించారు. ఆ తర్వాత మరోసారి 2వ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ద్రవిడ్ గాయపడ్డారు. కుమారుడు అన్వయ్ తో కలిసి క్రీజ్ లో ఉన్నప్పుడే ద్రవిడ్ కాలికి గాయమైంది.